తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మీమ్స్ పెడుతున్నారని, అలాంటి సమాచారం వారికి ఎవరు ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఆడపిల్ల అయినా వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందా అని నిలదీశారు. ఏ బలుపుతో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో మీడియా హౌస్ పేరుతో పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారన్న ఆరోపణ కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారు. మీడియా పేరుతో కార్యకలాపాలు మించి వ్యవహరిస్తే ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. రాజకీయ పార్టీలుగా వాదనలు, విమర్శలు మన మధ్య ఉంటాయని, కానీ బయట వాళ్ళు ఇలా వ్యవహరించే అధికారం ఎవరు ఇచ్చారన్నారు. ఇలాగే గత సంవత్సరం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎదురుదాడులు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు పదే పదే అదే అంశాన్ని లేవనెత్తుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం అంటూ ఏడాది నుండి ఆడుతున్నారని, ఏమైంది కాళేశ్వరానికి, ఒక పిల్లర్ కుంగింది కదా అంటూ ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ఇది పెద్ద ఎత్తున ప్రజలకు తప్పుదారి పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో మరోసారి ఉత్కంఠను పెంచాయి. ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు ముదురుతున్నాయి. ఏముందని ఫోన్ ట్యాపింగ్? ఒక్కడొకడు రెచ్చిపోయి బల్బ్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ, ఎవడిచ్చిండి వాడికి సమాచారం? పెట్టిన వాడికి ఎక్కడ వినరు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ బల్బుతో పెడతాడు వాడు? ఎవడైనా సరే దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఏం దాడి మీరు చేస్తున్నది? మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయి ఏదైనా నీ కారు పగిలిందే మద్దం. కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు, ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్లలో. ఏంది ఈ దుర్మార్గం? ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు. రాజకీయ పార్టీలుగా మేము ఆరోపణలు చేసుకోవచ్చు, అది మా మధ్యన ఉంటుంది. మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపి మీకు ఎవడిచ్చిండి? ఇది ఏముంది? సంవత్సరాల కాలంగా ఓ పరిమాణ కాళేశ్వరం మాట్లాడినారు. ఏముందిరా కాళేశ్వరంలో? ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి, ఎన్ని వంతెనలు కూడా ఎంతమంది చేస్తున్నారు మీ రాష్ట్రాలలో? మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క? ఇక్కడ ఏదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్ లాగా కూడా కాదు, సీరియల్ సిరీస్ నడుపుతున్నారు. ఒక్కడు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం, నా రహస్య సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించని చెప్పిన మనిషి ఉండే ఇప్పటివరకు ఎవరైనా? ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా ఉన్నారా?